నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బోధకాలు నివారణకు ఈ నెల 14వ తారీఖు నుండి మందుల పంపిణీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పలు కార్యక్రమాలు. వామపక్షాల సమావేశంలో నాయకులు. కళాకారుల పింఛన్ పెంపు కోరుతూ ఈ నెల 22న విజయవాడలో ప్రదర్శన. ప్రజానాట్య మండలి నాయకులు. జాతీయ ఫైలేరియా నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు నుండి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు నేడు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి మార్కెట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డిఎంహెచ్ఓ పద్మజారాణి, ఇతర వైద్య అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో డిఎంహెచ్ఓ పద్మజారాణి, ఇతర వైద్య అధికారులు మాట్లాడారు. బోధకాలు నివారణకు డిఇసి ఆల్బెండజోలంను రేచీకటి రాకుండా విటమిన్ ఏ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సుమారు 44 లక్షల మందికి పంపిణీ చేయనున్నామని, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీలు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని అన్నారు. జిల్లాలో పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని వారు తెలిపారు. జిల్లా వాసులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బోధకాల నివారణకు పిల్లలందరికీ, పెద్దలకి అందరికీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందిగా, చిన్నపిల్లలందరినీ అన్ని చోట్ల కూడా ఈ బీపీకి సంబంధించిన వ్యాధులు నిరోధించడానికి మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ర్యాలీ కింద చూస్తున్నాము. రేపటి నుంచి ప్రోగ్రామ్స్ అన్ని ఇనాగరేట్ చేసి ఫంక్షన్. దీంట్లో భాగంగా 44,77,000 మందికి మనం ఈ ట్యాబ్లెట్ పంచడానికి టార్గెట్గా పెట్టుకున్నాము. దీనివల్ల ఈ బోధకాలు వ్యాధి నివారణ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా డిఇసి ట్యాబ్లెట్స్ ప్లస్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము. ఇది ఇంటింటికి వెళ్ళి మా ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనివల్ల మనం ముందు ఈ బోధకాలు అనేది నివారించడానికి చాలా. డిసెంబర్ 15 నుంచి 20 వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ జరుగుతుంది. ఇది అంగన్వాడీ సెంటర్స్లో, సబ్ సెంటర్స్లో, పిహెచ్సిలో జరుగుతుంది. సో ఈ వైటమిన్ ఏ వల్ల ప్రతి చిన్న బిడ్డ కూడా అంధత్వ నివారణ గురించి మనం చేయడం జరుగుతుందండి. సో దాని భాగంగా పుట్టినప్పటి నుంచి మనం అంటే 9 months నుంచి 5 years పిల్లల వరకు కూడా దీన్ని ఇవ్వడం జరుగుతుందండి. 9 months నుంచి 1 year బిడ్డకి 1 ml, తర్వాత 1 year నుంచి 5 years వరకు 2 ml ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఈ పిల్లలకే కాకుండా ఇది ఇంకా ఏంటంటే ఎక్కువగా కొంతమంది పిల్లలు ఎక్కువగా విరోచనాలు వస్తూ ఉంటాయి. ఆ పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి. అలానే కొంతమంది పిల్లలు ఎక్కువగా కూడా నిమ్ముతో ఎక్కువగా బాధపడుతుంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలండి. ఒకవేళ మీజల్స్ వచ్చిన తర్వాత కూడా ఇది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే ఇంకెవరైనా మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇది ఇవ్వడం జరుగుతుందండి. అలానే ప్రతి తల్లి కూడా పుట్టిన అరగంట లోపల బిడ్డకి పాలు ఇవ్వాలి. తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు తప్పించి ఇంకేది కూడా ఇవ్వకూడదు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల తర్వాత 6 నెలల తర్వాత మాత్రం అనుబంధ ఆహారం ఇవ్వాలండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో సదస్సు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్యాచరణ రూపొందించేందుకే ఈ సదస్సును నిర్వహించామని నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు నీరుగారిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నదని, గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావులు మాట్లాడారు. నరేంద్ర మోడీపై నమ్మకంతో దేశ ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని, అయితే ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీలను పక్కకు నెట్టి కార్మికులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగేలా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. భూస్వాములు, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ వైఖరి మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నేడు వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈ సదస్సు నిర్వహిస్తుందని, ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్యాచరణ రూపొందించుకుంటామని వారు తెలిపారు. వామపక్ష పార్టీలు కార్యాచరణకి కోరుకున్నాయి. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు సోదరులు రామారావు గారు మాట్లాడేటప్పుడు వాటన్నింటినీ కూడా ప్రస్తావించారు. ఈనాడు దేశం యావత్తు కూడా
నూతన దశకి తీసుకెళ్తాడు. కోట్లాది మందికి ఉద్యోగ వసతి కల్పిస్తారు, అన్ని విధాల అభివృద్ధి చేస్తారు. అవతార పురుషుడు, సాక్షాత్తు భగవంతుడు లాంటి వాడని చెప్పి నరేంద్ర మోడీని కీర్తించేటువంటి పరిస్థితి ప్రధానంగా మధ్యతరగతి మేధావులు, బూర్జువా దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, దాంతో పాటు బీజేపీ దానికి సంబంధించినటువంటి మిత్రపక్షాల శ్రేణులన్నింటిలో కూడా ఓదరపడుతూ ఉన్నారు. ఆయనకి లేని భుజకీర్తులన్నింటి కూడా కల్పించి ఇంతవాడని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచార వెలుగులోనే ఎన్నికల్లో 272 స్థానాలు వచ్చి సింపుల్ మెజారిటీ వస్తుందా రాదా, ఎన్డీఏ కూటమికి మెజారిటీ వస్తుందని ఆశిస్తే బీజేపీ పార్టీకే 272 బదులు 282 స్థానాల్లో 10 సీట్లు అదనంగా వచ్చాయి. మంచిదే, ప్రజలు నమ్మారు, విశ్వసించారు, పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఈ దేశాన్ని వారు అనుకునే పద్ధతిలో, ప్రజలకి అనుకూలమైన పద్ధతుల్లో ఏమి చేయాలన్నా కూడా కావాల్సిన మెజారిటీ నరేంద్ర మోడీకి ఉంది. కానీ ఆ మెజారిటీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేకత వైపున, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, పట్టణ పేదలకు వ్యతిరేకంగా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఆయన పాలన తీసుకెళ్తూ ఉన్నారు. ఈ నెల 22వ తారీఖున కళాకారులకు ఇస్తున్న పింఛను పెంపును కోరుతూ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేయనున్నామని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రామారావు తెలిపారు. నూతన ప్రభుత్వం కళాకారులను మినహాయించి అందరికీ పింఛను పెంపు అమలుపరచాలని, సాంస్కృతిక కార్యక్రమాలతో సమాజ ఔన్నత్యానికి పాటుపడిన కళాకారులకు కూడా ఈ పెంపును అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ ప్రదర్శన చేపట్టామని ఆయన తెలిపారు. తేదీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద దశాబ్దాలుగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని ఎంతో గొప్పగా దశ దిశలా దాటినటువంటి కళాకారులు, పౌరాణిక జానపద వృత్తి కళాకారులు, అలాగే రంగస్థల కళాకారులు అనేక దశాబ్దాలుగా తమ జీవితాన్ని కళారంగానికి అంకితం చేసినటువంటి కళాకారులు నేడు చాలా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమా రంగం, టీవీ రంగం లేనప్పుడే సమాజాన్ని సన్మార్గంలో నడిపినటువంటి, ఒక సమాజాన్ని ఒక నీతి మార్గంలో, ధర్మ మార్గంలో నడిపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కళాకారులని గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి కళాకారులు తమ జీవితాంతం సమాజ శ్రేయస్సును కోరుకొని పాటుపడినటువంటి కళాకారులు ఇవాళ పూట గడవక, పెరిగిన నిత్యావసర ధరలతో జీవితాన్ని ఏ విధంగా గడపాలో అర్థం కాక, వృద్ధాప్యంలో కనీసం మందులు కొనుక్కునే స్థితి లేక ఇవాళ అల్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ దశలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గతంలో వృద్ధ కళాకారులకి పెన్షన్ కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసి వృద్ధ కళాకారులకు 500 రూపాయల పెన్షన్ సాధించడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాటాల ఫలితంగా ఆ పెన్షన్ను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయలటువంటి పెన్షన్ని 1000 రూపాయలు అన్ని వర్గాలకు చేశారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ కళాకారుల్ని ఈ విషయంలో మర్చిపోయిన విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి ఒకసారి మేము తెలియజేస్తున్నాం. 500 రూపాయలు వృద్ధ కళాకారులకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాటికి కూడా 500 రూపాయలు ఇస్తున్నారు. 1 రూపాయి కూడా ఏమాత్రం పెంచినటువంటి పరిస్థితి ఉంది. అందుకని
ఇతరులకు ఏ విధంగా 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ పెంచారో, అలాగే వికలాంగులకి 500 నుంచి 1500 ఏ విధంగా పెంచారో, సమాజం కోసం, సమాజ సంస్కృతి కోసం పాటుపడినటువంటి వృద్ధ కళాకారులకి 500 నుండి 2000 రూపాయలు తక్షణం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. విజ్ఞాన్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ సి తంగరాజన్ను నియమించామని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్య తెలిపారు. స్థానిక బరాడిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరిస్తే తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, అందుకే దేశంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడంలో విజ్ఞాన్ యూనివర్సిటీ ఎప్పుడూ ముందుంటుందని విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ తంగరాజన్ కు ఎంతో ప్రతిభావంతుడన్న పేరుందని, అన్న యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ గా చేసిన అనుభవం ఉందన్నారు. నేడు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులకు శిక్షణ అందించాలన్నారు. విద్యతో పాటు పలు అంశాల్లో అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేందుకు సాధ్యపడుతుందన్నారు. నూతన వైస్ ఛాన్సలర్ గా నియమితులైన డాక్టర్ తంగరాజన్ కూడా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తంగరాజన్ గారని చాలా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా యూనివర్సిటీల్లో ఆయన బాగా నిరూపించిన వ్యక్తిని ఇక్కడ వైస్ ఛాన్సలర్గా నియమించడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆయన ఐఐటిలో చదవటము, రీసెర్చ్ చేయటమే కాకుండా తమిళనాడులో ఒక డీమ్డ్ యూనివర్సిటీని 4 ఇంతల పాటు అభివృద్ధి చెందించారు, ముఖ్యంగా రీసెర్చ్లో అట్లాంటి వాటిల్లో. ఆ తర్వాత మొట్టమొదటి వ్యక్తిగా ప్రైవేటు సంస్థ నుంచి గవర్నమెంట్ యూనివర్సిటీ అయిన అన్నా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా ఆయన వ్యవహరించారు. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటం జరిగింది. ఇవన్నీ గమనించి వారికి మేము ఇన్వైట్ చేయటం వలన ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం, కొత్తగా ఏర్పడిన ప్రాంతం, ఇంకా అన్నా యూనివర్సిటీ ఎట్లా డెవలప్ అయిందో అదేవిధంగా డెవలప్ చేయాలని మేము ఆహ్వానించిన మేరకు ఆయన సహృదయంతో ఇక్కడికి వచ్చి మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ వీసీగా అపాయింట్మెంట్ జరిగింది. The Vice Chancellor I have joined that my policy is going to be that customer satisfaction or stakeholder satisfaction is going to be the first and important priority. They have taken care of the students, they have taken care of the staff members, but I am extending it to the parents also. Because the parents are the persons who can definitely advise the university without any fear, because they are the paymasters. They can interact with the faculty members, they can interact with the staff members very freely. We would be establishing a mechanism, maybe in the form of parent-teacher association or anything, which is establishing a relation between parents and the teachers and the management. An establishment will be there, institutional mechanism will be established to establish so that the stakeholders in the universities are more than 100% satisfied. That is point number 1. In the academic area, we thought we will introduce flexibility. This is one of the important aspects which QTV News లో ఇప్పుడు ఒక చిన్న విరామం.